న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం శంకరపాలెం ఎక్స్చేంజ్ చెక్ పోస్ట్ వద్ద కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ రేణుక ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా కేసులు నమోదు చేసిన రిజిస్టర్, బుక్స్ మరియు సీసీ కెమెరాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం శంకరపాలెం ఎక్స్చేంజ్ చెక్ పోస్ట్ వద్ద కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ రేణుక ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా కేసులు నమోదు చేసిన రిజిస్టర్, బుక్స్ మరియు సీసీ కెమెరాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. యానం లిక్కర్ ఆంధ్రకు అక్రమ రవాణా నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరపాలెం ఎక్స్చేంజ్ చెక్ పోస్ట్ సిఐజీ శ్రీనివాసరావు, తాళ్లరేవు ఎక్స్చేంజ్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు మరియు సిబ్బంది హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని, ప్రతి పట్టభద్రులు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని, ప్రతి పట్టభద్రులు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. పేటలో 13, 14, 15 బూతులలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎన్డీఏ శ్రేణుల్లో కలిసి జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శించారు. అదే పూరి డబల్ తీసుకొచ్చి మళ్ళీ అన్ని ఊరి వెళ్తారు. పడిపోతా ఉన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ కట్టింగట్టు ఇటీవలే వరదలకు కృంగిపోయి ఇబ్బందులు పడుతున్న విషయంపై స్పందించిన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి శాశ్వతంగా ఉండేలా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో కల్వట్టు నిర్మించేందుకు నిధులు సమకూర్చి పనులు ప్రారంభించారు. గురువారం బుచ్చిబాబు పనులను పరిశీలించారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఉన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం
పోలేకుర్రు పంచాయతీ కట్టింగట్టు ఇటీవలే వరదలకు కృంగిపోయి ఇబ్బందులు పడుతున్న విషయంపై స్పందించిన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి శాశ్వతంగా ఉండేలా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో కల్వట్టు నిర్మించేందుకు నిధులు సమకూర్చి పనులు ప్రారంభించారు. గురువారం బుచ్చిబాబు పనులను పరిశీలించారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఉన్నారు. వెళ్ళిపోతారు నియోజకవర్గంలో 4 మండలాల పోలింగ్ సరళిని నేరుగా కేంద్రాల వద్దకు చేరుకొని నాయకులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు గురువారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 4 మండలాల కేంద్రాలకు బుచ్చిబాబు స్వయంగా వెళ్లి నాయకులతో పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. నాకు ఉత్తరం మొత్తం కొత్త 28 పోలేనండి. ఇప్పుడు ఫస్ట్ 1 అవర్ 12 అయినండి. తర్వాత మిగతా చెప్పండి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కోనసీమలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్ కె ప్రసాద్ పోలింగ్ బూతులు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గానికి పెరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనకి అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ సంబంధించినంత వరకు 28 బూతులు ఉన్నాయి ఓవరాల్గా. అమలాపురంలో 10 ఉన్నాయి, అల్లవరంలో 3, ఉప్పలగుప్తంలో 3, కాట్రేనికోనలో 3, ముమ్మడివరం 4, ఐపోలవరం 4 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా బూతు ఫిజికల్గా టచ్ చేసి ఓటింగ్ ఎలా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది నేను చెక్ చేశాను. అన్ని చోట్ల కూడా పూర్తి ప్రశాంతంగా ఆర్డర్లీగా ఓటింగ్ జరుగుతోంది. ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. పోలీస్ సిబ్బంది అన్ని చోట్ల కూడా సక్రమంగా ఓటర్లని క్యూ లైన్లో పెట్టించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ చేయిస్తున్నారు. పోలింగ్ అంతా సజావుగా అవుతుంది. శాంతి భద్రతలు కూడా పూర్తిగా అదుపులో చక్కగా బాగున్నాయి. ఏ రకమైన ఇబ్బందులు లేవు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏ రకమైన ఇష్యూ లేదు. అందరూ పట్టభద్రులు అవడం వల్ల ప్రశాంతంగా బాధ్యతాయుతంగా తప్ప ఓట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఐపోలవరంకి వచ్చాను. ఐపోలవరంలో ఉన్నటువంటి 4 బూతులను కూడా ఇక్కడ మొత్తం 4 బూతుల మీద కలిపి సుమారు 2500 ఓట్ల దాకా ఉన్నాయి. ఇక్కడ కూడాను ప్రశాంతంగా జరుగుతుంది ఓటింగ్. చక్కగా క్యూ సిస్టమ్ పెట్టుకున్నారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. సాయంత్రం 4 గంటల వరకు ఆల్మోస్ట్ అలా అంతా 100% ఓటింగ్ జరిగే విధంగానే సక్రమంగానే జరుగుతుంది. ఏ రకమైన ఇబ్బంది అయితే ఎక్కడా లేదు. ఇది మామూలుగా ప్రతి ఎలక్షన్కి ఉన్నటువంటి రూల్సే మనకి. ఇది 100 మీటర్ల లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు లోపల రావడానికి వీలేదు. 100 నుంచి 200 వరకు అక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు ఏమీ చేయడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఓటర్లకు స్లిప్లు ఇచ్చుకోవటం అలాంటివి ఎప్పుడు అవి మనం ఎలా చేస్తున్నవే.
అంతవరకే తప్ప ఈ కాన్వాసింగ్ కార్యక్రమాలు అనేవి ఎప్పుడు ఈ రోజు ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు. లోపలికి కూడాను క్యాండిడేట్ వెళ్ళచ్చు, క్యాండిడేట్ తరపున ఒక జనరల్ ఏజెంట్ వెళ్ళచ్చు అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళందరూ గ్రూప్గా వెళ్ళడానికి వీల్లేదు. లోపల కూడా ఏజెంట్లు కూడా ఎటువంటి పత్రాలు కానీ పార్టీ సింబల్స్ కానీ కాన్వాసింగ్ సింబల్స్ కానీ అటువంటి కానీ ఏమీ పెట్టుకెళ్ళడానికి వీల్లేదు. అది వారందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఎన్షూర్ చేస్తున్నాం కూడా లోపలికి వెళ్ళేవాడు తెల్లకాయతం ఏజెంట్స్ తెల్లకాయతం పెన్ను తప్ప మరొకటి తీసుకెళ్ళకూడదు, సెల్ ఫోన్లు తీసుకెళ్ళకూడదు, ఓటర్లు కూడా లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు. ఓటర్లకి సెల్ ఫోన్ల విషయంలో చాలామందికి కమ్యూనికేషన్ లేకపోవడం చాలామంది సెల్ ఫోన్తో వస్తున్నారు. అందుకని వారికి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం పోలింగ్ బూత్ బయటే సెల్ ఫోన్లు రిసీవ్ చేసుకుని అక్కడే తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ 144 సెక్షన్ అమలుగా ఉంది కాబట్టి ప్రజలెవరు కూడాను 4 నుంచి ఎక్కడ ప్రదర్శన గుమిగూడు ఉండకుండా ఉండేలాగా అందరికీ కూడా హెచ్చరిక చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.